మరొకరు. విధ్వంసం నుంచి అభివృద్ధి అడుగులు వేస్తున్నాం, అడ్డొచ్చిన వారు ఎవరైనా తగ్గేదేలే అంటూ కూటమి సర్కార్ పుష్ప రేంజ్లో దూసుకుపోతుంది. ఎవరు కనిపిస్తే వారే అక్రమాలు చిట్టా చేతిలో పట్టుకొని ఇప్పుడు నువ్వు వచ్చేది నీ వంతు అంటూ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం. వైసీపీ బడా నేతలపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొన్నటి వరకు శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎపిసోడ్ను దుమారం రేపితే ఆయన ఫ్యామిలీ పరారీలో ఉందన్న ప్రచారం జరుగుతుండగానే ఇప్పుడు ఓవర్ టు తిరుపతి అన్నట్లుగా సీన్ మారిపోయింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, మరో 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీపై ఇప్పుడు కబ్జా ఆరోపణలు కుదిపేస్తున్నాయి. తిరుపతి శివారుల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులు నేరుగా రంగంలోకి దిగి భూమన ఆధీనంలోని స్థలాలలో కూల్చివేతలు చేపట్టారు. అటు భూమన కుటుంబం కబ్జా కోరని కూటమి నేతలు ఆరోపిస్తుంటే, ఇటు కోర్టు తీర్పులను సైతం పట్టించుకోకుండా కక్ష సాధింపులతో ప్రభుత్వ బోర్డులు పెట్టారంటూ భూమన ఫైర్ అవుతున్నారు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది, కబ్జా ఆరోపణలో నిజమెంత అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇప్పుడు భూముల రగడ పొలిటికల్ హీట్ పెంచుతుంది. తిరుపతి పరిసరాలలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేసిందంటూ కూటమి నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా భూమన కుటుంబం ఆధీనంలో ఉన్న తిరుపతి శివారులోని మంగళం ప్రాంతం దగ్గర 5 ఎకరాలు, తిరుచెనూరు దగ్గరలో మరో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. రెవెన్యూ అధికారులు ఉన్నపళంగా జేసీబీలతో దిగి నిర్మాణాలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేస్తూ బోర్డులు పాతేశారు. మంగళం దగ్గరున్న భూమి పశువుల మేత కోసం ఉపయోగించే మందబైలు స్థలమని, తిరుచెనూరు భూమి స్వర్ణముఖి నది బఫర్ జోన్ పరిధిలోనిదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి దాదాపు 22 ఏళ్ల క్రితమే తాము కొనుగోలు చేసిన పట్టా భూములని భూమన కుటుంబం గట్టిగా వాదిస్తోంది. పైగా ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తుందని, స్టే ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని భూమన ఆరోపిస్తున్నారు. తాము నివసిస్తున్న ఇల్లు లాక్కున్నా భయపడేది లేదని, మరింత ఉత్సాహంతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతానంటూ ఆయన సవాల్ విసురుతున్నారు. ఈ కబ్జా ఎపిసోడ్లో ఇప్పుడు అధికారుల లెక్కలు సంచలనంగా మారాయి. తిరుచెనూరు పరిధిలోని సర్వే నెంబర్ 472, 473, 474లో భూమన భార్య జె రేవతి, ఆయన కుమారుడు అభినయ్ పేరుపై 15.36 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ 15.36 ఎకరాల పక్కనే ఉన్న సర్వే నెంబర్ 479లోని స్వర్ణముఖి నది పరివాహక ఇనాం భూమిలో ఉంచి సుమారు 9 ఎకరాలను ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా భూమన ఫ్యామిలీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు రెవెన్యూ శాఖ ఫీల్డ్ సర్వేలో గుర్తించామని వాదిస్తున్నారు. కబ్జా చేసిన ఆ 9 ఎకరాల ప్రభుత్వ భూమికి కూడా హక్కులు కల్పించేందుకు భూమన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రయత్నించారన్నది కూటమి నేతల ప్రధాన ఆరోపణ. కానీ ఆ భూమంతా తన సొంత స్థలమేనని భూమన ఖండించారు. టీటీడీ వ్యవహారాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇది తిరుపతిలో ప్రకంపనలు సృష్టిస్తున్న భూమన భూ ఆక్రమణల ఆరోపణల వ్యవహారం. ఇరు వర్గాల వాదనలు ఎలా ఉన్నా అధికారులు మాత్రం జేసీబీలతో నేలమట్టం చేసి ప్రభుత్వ బోర్డులు పాతేసి తమ పని తాము చేసుకుపోయారు. మరి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటున్న భూమన నెక్స్ట్ లీగల్ స్టెప్ ఎలా ఉండబోతుంది? తమ్మినేని తరహాలోనే భూమనపై కూటమి సర్కార్ మరిన్ని కఠిన చర్యలకు దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.